బాగున్నారా? సమ్మర్ అయితే వచ్చేసింది. బయట ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ ఎండలకి మన బాడీని చల్లగా ఉంచే కొన్ని సమ్మర్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. వింటర్ లో ఎలా అయితే మనము బాడీలో హీట్ పెంచే రెసిపీస్ ని అయితే చేసుకుని తింటూ ఉంటామో, సమ్మర్ లో కూడా అలాగే వేడిని తగ్గించే కొన్ని రెసిపీస్ ఉంటాయి. ఆ రెసిపీస్ లో కొన్నిటిని సెలెక్ట్ చేసి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఒంట్లో ఎంత వేడినైనా సరే వెంటనే తగ్గించే గోంద్ కతీరాని ఒక 4 బౌల్లో వేసుకుని, ఆ బౌల్ మొత్తం కూడా వాటర్ వేసుకుని ఒక 5-6 గంటలు కానీ లేదంటే నైట్ అంతా కూడా మూత పెట్టి పక్కన పెట్టేస్తే మార్నింగ్ కల్లా చూడటానికి ఇలా క్రష్డ్ ఐస్ లాగా రెడీ అవుతుంది. ఇది మొత్తం కూడా వైట్ కలర్ లో ఉండి జెల్లీ లాగా ఉంటుంది. కొంచెం నానబెడితే చాలండి, అది ఎక్కువ క్వాంటిటీలో వచ్చేస్తుంది. ఈ గోంద్ కతీరాని తెలుగులో బాదం బంక అని, ఇంగ్లీష్ లో ఆల్మండ్ గమ్ అని పిలుస్తారు. దీన్ని ఎక్కువగా సమ్మర్ లో యూస్ చేస్తూ ఉంటారు. సమ్మర్ లో యూస్ చేసేదాన్ని గోంద్ కతీరా అంటారు. అదే వింటర్ లో యూస్ చేసేదాన్ని గోంద్ అంటారు. రెండు చూడటానికి ఒకేలా ఉన్నా వింటర్ లో యూస్ చేసే గోంద్ కొద్దిగా షైనీగా ఉంటుంది. గోంద్ కతీరా మాత్రం నార్మల్ గానే ఉంటుందండి, మరి ఎక్కువగా షైనీగా ఉండదు. రెండిట్లో కూడా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇంకా ఫైబర్ ఉంటుంది. గోంద్ని వాటర్ లో వేసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తే అది మొత్తం కూడా వాటర్ లో కరిగిపోతుందండి. దీన్ని నెయ్యిలో వేయించి వింటర్ లో నట్స్ లడ్డూలో మిక్స్ చేస్తూ ఉంటారు. అదే గోంద్ కతీరా ఆల్మండ్ గమ్ అయితే వాటర్ లో వేసి 5-6 గంటలు నానబెట్టగానే ఇలా జల్లీ లాగా బౌల్ మొత్తం వచ్చేస్తుంది. గోంద్ కతీరా వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలా అని చెప్పి రోజు తినకూడదు, వారానికి 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టిన గోంద్ కతీరా సింపుల్ రెసిపీ చేసేద్దాము. గ్లాస్ లో స్వీట్నెస్ కి సరిపడా తురిమిన బెల్లం గ్లాస్ లో వేసేసి నిమ్మరసం వేసుకుని నానబెట్టిన గోంద్ కతీరా ఒక 2 స్పూన్ల వరకు గ్లాస్ లో వేసేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజలు కూడా 2 స్పూన్లు వేసుకుని గ్లాస్ నిండా వాటర్ వేసేసి అంతా ఒకసారి కలిపేసుకుంటే చాలు. దీన్ని ఇలానే చల్లచల్లగా తీసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడిని వెంటనే తగ్గించేస్తుంది. ఈ గోంద్ కతీరాని ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకున్నప్పుడు అందులో 2 స్పూన్లు వేసి మిక్స్ చేసుకుని తాగొచ్చు. వీటితో ఇంకా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ ని నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సమ్మర్ లో చేసే రెసిపీస్ అన్ని కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తానండి, మీకు ఈజీగా ఉంటుంది. అంతే అండి, మన బాడీని కూల్ గా ఉంచే ఈజీ సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. రెండవది వచ్చేసి బార్లీ గింజలు అండి. బార్లీ గింజలతో ఏ రెసిపీ చేసి తిన్నా సరే సమ్మర్ లో మన ఒంటికి చలవ చేస్తుంది. స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 కప్పు బార్లీ గింజలు వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేశాక పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఈ లోపు వేరే బౌల్ లో 1 టీ స్పూన్ సబ్జా గింజలు వేసి కొద్దిగా వాటర్ వేసుకుని 10 నిమిషాలు నానపెట్టేసుకోవాలి. మిక్సీ జార్ లోని చల్లారిన బార్లీ గింజలు వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి మనం ఒక 4 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. బౌల్ లోని 3 స్పూన్ల బార్లీ పౌడర్ వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసేసి స్టవ్ మీద పాన్ పెట్టి 2 కప్పుల వాటర్ వేసుకుని అది బాయిల్ అవుతున్నప్పుడు చిన్న అల్లం ముక్కతో పాటు ఇందాక కలిపి పెట్టుకున్న బార్లీ పౌడర్ కూడా వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసి ఒక బాయిల్ వచ్చాక రుచికి సరిపడా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. బార్లీ జావా ఉడికిపోతుంది. ఇందులో వేసిన అల్లం ముక్క పక్కకు తీసేసి బార్లీ జావాని చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారాక బౌల్లోకి వేసేసుకుని ఇందులో 1/2 నిమ్మకాయతో తీసిన నిమ్మరసంతో పాటు 1/2 కప్పు పెరుగు వేసి నానబెట్టిన సబ్జా గింజలు వేసేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎండాకాలంలో వీలైనంత ఎక్కువగా పెరుగు, నిమ్మకాయలు, సబ్జా గింజలు మన బాడీని కూల్ గా ఉంచుతాయి. ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసేసాక కావాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తాగొచ్చు, లేదంటే వెంటనే తాగినా సరే ఈ బార్లీ జావా బాగుంటుంది. ఎండాకాలంలో జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ కాదండి, వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అందుకే సమ్మర్ స్పెషల్ డీటాక్స్ వాటర్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ డీటాక్స్ వాటర్ కి ఎటువంటి మెజర్మెంట్స్ అవసరం లేదండి. అంచనాగా వాటర్ కి సరిపడా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని పుదీనా ఆకులతో పాటు స్లైసెస్ గా కట్ చేసుకున్న నిమ్మకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసాక వీటిని మొత్తం కూడా ఒకసారి క్రష్ చేసేసుకోవాలి. నిమ్మరసం వచ్చేలా లైట్ గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి క్రష్ చేసేసాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. స్లైసెస్ గా కట్ చేసుకున్న క్యూకంబర్ పీసెస్ వేసేసాక బీట్రూట్ స్లైసెస్ వేసేసుకోవాలి. నచ్చితే ఇందులో ఆరెంజ్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు అండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ వేసేసాక వాటర్ తో ఫిల్ చేసేసుకోవాలి. వాటర్ వేసాక స్పూన్ తో అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసి ఈ జార్ లో 3 లీటర్స్ వాటర్ వేసాను కాబట్టి ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానండి. లేదంటే వాటర్ క్వాంటిటీని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా కలిపేశాక మూత పెట్టి ఒక 3 అవర్స్ పాటు ఈ వాటర్ ని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ రోజు వరకు ఉంచుకోకూడదు. రోజుకి ఒక 2-3 గ్లాసులు తాగితే సరిపోతుంది. ఈ వాటర్ తాగడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ డీటాక్స్ వాటర్ రోజు తాగడం వలన స్కిన్ గ్లో అవడమే కాకుండా ఇమ్యూనిటీకి ఇంకా డైజెషన్ సిస్టమ్ కి చాలా మంచిది. ఒక 3 అవర్స్ తర్వాత ఈ వాటర్ ని
వాటర్ ని ఇప్పుడు సమ్మర్ కాబట్టి తాగే ముందు గ్లాస్ లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ తో పాటు కొన్ని పుదీనా ఆకులు ఈ వాటర్ లో నానబెట్టిన చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసుకోవచ్చండి. నేను ఇందులో ఎక్కువగా చియా సీడ్స్ యూస్ చేస్తూ ఉంటాను, అందుకే వాటర్ కి సరిపడా చియా సీడ్స్ ని నానబెట్టేశాను. నేను వీటిని డైరెక్ట్ గా జార్ లో యూస్ చేయట్లేదండి. ఒకవేళ 1 లీటర్ బాటిల్ లో డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నట్టయితే అందులో వీటిని మనం డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. నానబెట్టిన చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ గ్లాస్ లో వేసుకుని జార్ లో ఉన్న వాటర్ తాగే ముందు ఒకసారి మొత్తం కలిపేశాక గ్లాస్ లో ఫిల్ చేసుకుని తాగేయొచ్చు. బాడీకి కావాల్సిన ఎనర్జీతో పాటు ఈ వాటర్ డైలీ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవటమే కాకుండా స్కిన్ కూడా గ్లో అవుతుంది. కుదిరితే ఈ సమ్మర్ డీటాక్స్ వాటర్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ రెసిపీ మాత్రం మస్ట్ ట్రై అండి, చాలా బాగుంటుంది. ఇంకా రాగులు కూడా ఒంటికి చలవ చేస్తాయి కాబట్టి సమ్మర్ లో పర్ఫెక్ట్ రెసిపీ ఇది. 1 కప్పు రాగుల్ని వాటర్ వేసి నీట్ గా వాష్ చేసుకుని నైట్ అంతా కూడా నానపెట్టేసుకోవాలి. ఉదయానికల్లా బాగా నానిపోయాయి కదా, వీటిని జల్లెడలోకి వేసేసి ఇంకోసారి వాటర్ తో వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్లే లోపు పాన్ లో 2 కప్పుల వాటర్ వేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం ఉడికే లోపు మిక్సీ జార్ లో వాష్ చేసిన రాగులు వేసి 1 కప్పు వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక జల్లెడ మీద ఏదైనా నీట్ క్లాత్ పెట్టుకొని గ్రైండ్ చేసింది కొద్ది కొద్దిగా వేసుకుంటూ క్లాత్ ని దగ్గరికి తీసుకొని దాన్ని మొత్తం కూడా పిండేస్తే ఇలా రాగి పాలు రెడీ అయిపోతాయి. ఈ రాగి పాలు చాలా హెల్దీ అండి, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. డైరీ పాల కంటే కూడా ఈ పాలను అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి. ఈ పాలతో టీ కాఫీలు కూడా చేస్తారు. పాలు రెడీ అయ్యేలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇలా రెడీ చేసిన రాగి పాలని ఒక బౌల్ లోకి వేసేసుకుని మన స్వీట్నెస్ కి సరిపడా బెల్లం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు బెల్లం తురుము అయితే వేసేసాను. బెల్లము పాలు బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం అంతా కూడా పాలలో బాగా కరిగిపోయాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఉడికించిన సగ్గుబియ్యం వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న నట్స్ వేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తాగితే బాగుంటుంది. లేదంటే అప్పటికప్పుడు తాగాలి అనుకుంటే మాత్రం గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ తో పాటు నానబెట్టిన సబ్జా గింజలు వేసి రెడీ చేసిన రాగిపాల సగ్గుబియ్యం కూడా వేసేసి చల్లగా తాగితే ఈ హెల్దీ రాగిపాల సగ్గుబియ్యం సూపర్ గా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని హెల్తీ సమ్మర్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలో షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.